చేతి నుంచి వెళ్ళినటువంటి బాణం ఎట్లా ఉంటే ఇంకా తన శరీరం నుంచి వచ్చిన రక్తం యొక్క వేగం ఎట్లా ఉంటుంది చూడండి. స్వామి గాయం బాధతో తిరిగి పుట్ట లోపలికి వెళ్ళిపోయాడు. గోవు మరింత బాధతో తన స్వామికి కలిగినటువంటి గతి చూసి దూడతో కలిసి చోళరాజు దగ్గరికి వెళ్ళింది. ఏం చేయలేకపోయింది పాపం. రాజుగారి ముందు కింద పడి దొర్లుతూ ఏడవసాగింది. దాని వింత ప్రవర్తనకు, దాని కళ్ళలో నీళ్లకు రాజుకు ఆశ్చర్యమైంది. ఇదేంటి, గోవేమిటి ఇట్లా పడి వేయటం, ఏడుస్తుంది అని విషయం తెలుసుకు రమ్మని చెప్పేసి చారుణ్ణి పంపించాడు. ఏం జరిగిందో, గోవు అడవిలో ఏం జరిగిందో చూసుకురాపో, అది ఏదో చెప్తూ ఉన్నది, సంకేతం నాకు అర్థం కావటం లేదు, వెళ్ళు అని. చారుడు గోవు దగ్గరకు రాగానే అది నెమ్మదిగా లేచి బయటకు నడిచిపోయింది. పుట్ట దగ్గరకు చేరి ఆగిపోయింది. చూపించింది పుట్ట దగ్గర ఏం జరిగింది అని. అక్కడ కొంతసేపు నిలబడి తమ పని అయిపోయింది అన్నట్లుగా ఆ రెండు నెమ్మదిగా వెనక్కు నడిచి ఎటో వెళ్ళిపోయాయి. స్వామి దర్శనమైంది కదా, చారుణ్ణి తీసుకొచ్చి చూపించేసింది కదా, ఇక మన పని అయిపోయింది, ఇక స్వామి దర్శనం అయిపోయింది, రాజుకు చెప్పేశాం, ఇంకా ముందు చూసుకుంటారు. చారుడు రాజు దగ్గరికి వెళ్ళి గోపాలుడు మరణించి ఉంటాడని చెప్పేశాడు. మరణించేశాడు వీడుని. రాజు పరుగున పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. ఏం జరిగింది? మరణించినటువంటి గోపాలకుడిని చూశాడు రాజుగారు. పుట్టపైన ఉన్నటువంటి రక్తాన్ని కూడా చూశాడు. అదరిపడ్డాడు ఒక్క పర్యం. ధర్మాత్ముడే అయినప్పటికీ కోపంలో అతడితో విచక్షణ జ్ఞానం నశించిపోయింది. గోపాలకుడు గోవును చంపబోయాడని గ్రహించలేకపోయాడు. ఎవడ్రా ఈ పాపపు పని చేసింది? నా గోపాలకుడిని చంపింది ఎవర్రా? నా గోపాలకుడిని చంపి దాక్కున్నవాడెవడు లోపల? ఎవరో దాక్కున్నట్టుంది, బయటికి రారా అని అరిచాడు. చూశాడు, కింద ఏదో ఉన్నట్టుగా ఉంది, మనిషి కూర్చున్నట్టుగా ఉంది అని గట్టిగా పిలిచాడు. దానికి బదులుగా వస్తున్నా అంటూ కోపంగా పలికిన శబ్దం పుట్టలోంచి బయటకు వచ్చేసింది. ఆ శబ్దానికే అక్కడ చెట్లన్నీ ఊగిపోయాయి. ఆయనతో వస్తున్నాను అన్నాడు ఒక గట్టిగా. ఆకాశంలో మేఘాలు చల్ల చెదురైపోయాయి ఆ యొక్క శబ్దానికి. గాలి వేగంగా వీసింది. అంత కోపంతో రాజు పుట్ట వైపు ఆశ్చర్యంగా చూస్తుండగానే పుట్ట పెళ్ళున పగిలిపోయింది. అసలు తవ్వలేదు. అందులోంచి తలపైన గాయంతో ఉన్నటువంటి దివ్య ప్రకాశంతో వెలిగిపోతున్న తేజోమూర్తి శ్రీనివాసుడు బయటికి వచ్చాడు. గోవిందా 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 శ్రీనివాస. రాజును చూసి, నన్ను గోపాలుడి చేత గొడ్డలితో కొట్టిస్తావా? రాజంటే ఎవరనుకుంటున్నావు? భరించేవాడు రాజు. నువ్వు భరించాలి కదా. నీ ప్రజలు చేసేటువంటి ఈ రాజ్యంలో జరిగిన అన్యాయానంతా, రాజ్యంలో ఎవరు ఏ పాపం చేసినా రాజే భరించాలని తెలుసు కదా. రాజు పదవి అంటే ఏమిటి, సామాన్యం అనుకున్నావా? జవాబుదారీ అంతా నీదేనే. ఈ గోపాలకుడు గోవును చంపబోయాడు, నన్ను గొడ్డలతో కొట్టాడు. ఈ తప్పు నువ్వు చేసినట్లే కదా. పైగా ఇక్కడికి వచ్చి నన్నే నిందిస్తున్నావా మూర్ఖుడా? జ్ఞానం లేదా నీకు? ఇంటి యజమాని రాజు ఏ పనినైనా బాగా విచారించి చేయాలి కదా. ఎవరో ఒక్కరు చెప్పింది కాదు, అందరూ చెప్పింది సమక్షాన ఇద్దరినీ కూర్చోబెట్టుకొని విచారించగదా చేయాల్సింది నువ్వు. ఏది గోవేది, ఏది గోపాలకుడేది? నన్నొక్కడనే నువ్వు శాపం పెడతావా? తగిన వారికే పనులు నువ్వు అప్పగించాలి. ఇటువంటి వాడికి ఇచ్చే, లేకపోతే ప్రజలు చేసేటువంటి పనుల వల్ల కలుగుతుంది ఏమేమి పాపం కలుగుతుందో శిక్ష నువ్వే అనుభవించాలా. నువ్వు ఇట్లా చేయటం వల్ల నాకు ఎంతో బాధ కలిగింది, కనుక నువ్వు పిశాచివైపో అని శాపం ఇచ్చాడు. పిశాచి అంటే చాలా సాధారణమైనటువంటిది కాదు.
నీళ్లు దొరకనటువంటి పిశాచి, తాగటానికి దాహం 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 దాహం, ఎక్కడా నీళ్లు కనపడవు. చోళరాజు వెంటనే పిశాచమైపోయాడు. అప్పటికే కళ్ళు క్రిందికి దిగి తన వల్ల ఎంత పెద్ద అపరాధం జరిగిపోయింది అని గ్రహించాడు. స్వామికి నా నుంచి బాధ పెట్టాను. స్వామిని చూసి, దేవాదిదేవా శ్రీనివాస, దేవాదిదేవా శ్రీనివాస, నేను అజ్ఞానంతో అహంకారంతో తెలియక తప్పు చేశాను. నేను నన్ను క్షమించి శాప విముక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు. ప్రభు, నేను చేసిన తప్పు నిజమే. నేను ఎప్పుడు ఎవరు చేయనటువంటి ఘోరమైన తప్పును చేశాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, నాకు భక్తులంటే ఎంతో ప్రేమ, వారికి ఎలాంటి బాధ కలిగినప్పటికీ కూడా నేను తట్టుకోలేను. వారికి అపకారం చేసే వాళ్ళ యొక్క విషయంలో మాత్రం నేను కఠినంగా ప్రవర్తిస్తాను. నీ విషయంలో నాకు కూడా బాధగానే ఉంది చాలా. అయినా నేను అన్నమాట మాత్రం నిజమవుతుంది, అది జరిగే తీరుతుంది కనుక నువ్వు కొంతకాలం ఈ రూపంతోనే ఉండు, శిక్షను అనుభవించు. రాబోయే కాలంలో నీ వంశంలోనే ఆకాశరాజు అనేవాడు పుడతాడు. అతడు తన కూతురైన పద్మావతిని నాకిచ్చి కన్యాదానం చేస్తాడు. ఆ సమయంలో వరదక్షిణగా రత్నాలతో కూడినటువంటి ఒక బంగారు కిరీటాన్ని ఇస్తాడు. నేను ఆ కిరీటాన్ని శుక్రవారం సాయంకాల వేళలో ధరిస్తాను. యుగ యుగాంతరము నేను దానిని ధరించిన సమయంలో ఆ దివ్య కిరీట కాంతులను, నా దివ్య మంగళ రూపాన్ని చూసిన ఎవరెవరు చూస్తున్నారో వెంటనే నీకు కూడా పిశాచత్వం తొలగిపోతుంది, జనంలో ఉండినటువంటి పిశాచత్వం కూడా తొలగిపోతుంది అని చెప్పి ఆ పిశాచాన్ని ఓదార్చి పంపించేశాడు. ఆ కిరీటధారణ రూపాన్ని చూసిన దివ్య మంగళ రూపాన్ని ఎవరు చూస్తున్నారో శుక్రవారం రోజు, ఆ రోజు చూసిన వాళ్ళ యొక్క జీవనం ధన్యమై వాళ్ళలో ఉండినటువంటి మొండితనంగా ఉండేటువంటి పిశాచత్వం పోతుందది, శాంతరూపమైపోతారు వాళ్ళు. ఆ తర్వాత తలకు తగిన గాయం బాగా పెడుతుంది కదా. అప్పుడు శ్రీనివాసుడు బృహస్పతిని తలుచుకున్నాడు. బాధ ఎక్కువైపోయింది, రక్తం కారుతూనే ఉంది. దేవగురువైన బృహస్పతి తక్షణమే ప్రత్యక్షమై చేతులు జోడించి ఎప్పుడు స్మరణ చేసుకున్నాడో బృహస్పతి కనపడ్డారు. స్వామికి నమస్కరించాడు. స్వామి తలను చూపించాడు. దేవదేవా, ఏమిటి ఈ గాయం అన్నాడు. ఇది ఏమిటి ఈ రక్తం వస్తున్నది? స్వామి, దాని గురించేనయ్యా నిన్ను పిలిచింది. నా బాధ కూడా భరించలేకపోతున్నాను. ఈ గాయం నన్ను ఎంతో బాధ పెడుతుంది. మానవాకారం తీసుకున్నాడు కదా ఇక్కడ, అప్పుడే ప్రారంభమైపోయింది. పరమాత్ముడికి బాధ, నొప్పి, గాయం, ముళ్ళు అని ప్రారంభమైపోయింది. కడుపు నొప్పి, ముళ్ళు, తలనొప్పి, శీతము, తుమ్ములు, దగ్గులు ప్రారంభమైనట్టుగా స్వామికి ప్రారంభమైంది. ఇది మానటానికి ఒక మార్గం చూపించయ్యా, ఏమైనా చెబుతావేమో, ఏమైనా మందు వేస్తావేమో అని నిన్ను పిలిచానయ్యా అన్నాడు. నాకు మందు వేయవయ్యా, నాకు ఉపశమనం కలిగించయ్యా, నాకు చాలా కష్టపడుతున్నాను దేవా. నీకు ఎంత కష్టం కలిగినా లెక్క చేయక నీ భక్తులను అనుక్షణము రక్షిస్తూనే ఉంటావు కదా. వాళ్ళ కష్టాలంతా నువ్వే తీసుకుంటున్నావు, వాళ్ళ యొక్క నొప్పంతా నువ్వే తీసుకుంటున్నావు. ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించటం కోసమే ఈ గాయం నెపంతో నన్ను పిలిచావయ్యా అని బాగా తెలుసు నాకు. మొట్టమొదట ఈ కొండలో నాకే దర్శనమిస్తున్నావయ్యా. ఇట్లా గాయం చేసుకొని నాకు దర్శనం ఇవ్వన్నా నువ్వు? సరే, కానీ నేను నా పని అదే కదా. అందుకని నా పని చేయటానికోసం నువ్వు నీతో నా పని మొదలు పెట్టించుకో ఈ భూలోకంలో చెప్పడానికోసం చేస్తున్నావు. సరే, ఎంత బాధనైనా భరిస్తావు, కానీ భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వటం మాత్రం ఆపవు. ఈ బాధలో ఏమిటి, నన్ను స్మరించుకోవటం ఏమిటి, నాకు దర్శనం. ఓ కరుణామూర్తి, ఓ కరుణామూర్తి శ్రీనివాస, నీకు నమస్కారము. ఇక గాయం గురించి నీకు తెలియంది ఏముంది ప్రభు? నువ్వు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించినప్పుడు
విషం వల్ల నీ గోళ్లకు కూడా బాధ కలిగింది. అప్పుడు నువ్వు అవదుంబరం చెట్ల పండ్లను గోళ్లకు గుచ్చుకున్నావు, బాగా తెలుసా? దాంతో నీకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు కూడా ఆ మేడి పండ్లు పాలను జిల్లెడు దూదితో ఆ గాయం మీద ఉంచుకుంటే నీ బాధ నయమైపోతుంది ప్రభు. ఆ చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి చూడు అని చెట్టు, నేనిక బయలుదేరుతాను, ఆజ్ఞ ఇవ్వు అని బృహస్పతి భక్తితో ప్రార్థించాడు. హరి 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 అనరా, హరి పాదాలే శరణము మనరా, హరి పాదాలే శరణము